తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఎప్పుడుంటది అని జెప్పి మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లయితే పెడుతున్నారు. అండ్ చాలా కామెంట్‌లయితే వస్తున్నాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఎప్పుడని జెప్పి మాట్లాడుకుందాం. సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని జెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారని జెప్పి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఫేజ్ 2 గురించి చెప్తా నేను ఈ వీడియో లోపల. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరన్నట్టు. వెన్ కమ్స్ టు ఫేజ్ 1, ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి బ్రో. ఓకేనా. సో, ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ మనకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయడానికి 1 ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. 1 ఆగస్ట్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి. ఒకవేళ సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అనంటే వాళ్ళ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతా అన్నట్టు. సో, కాబట్టి ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 1 ఆగస్ట్ 2026 5 పీఎం లోపు మీ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఫస్ట్ ఫేజ్ గురించి ఎందుకు చెప్తున్నా బ్రో మరే అనంటే ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు ఫేజ్ 2కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైమ్ అనేది ఎక్స్‌టెండ్ కూడా కావచ్చు. చెప్పలేం. ఓకేనా. సో, ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైమ్ అనేది అయిపోయిన తర్వాత మాత్రమే ఫేజ్ 2కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ అనేది 1 ఆగస్ట్ దాకా ఉంది. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయిందనుకో, ఈ 1 ఆగస్ట్ నుండి ఇంకా ఏ డేట్‌కైతే ఎక్స్‌టెండ్ అయితదో ఆ డేట్ తర్వాత మాత్రమే మనకు ఫేజ్ 2కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో, ఏందంటే మనకి ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్‌గా అయితే మన అనాలిసిస్ ప్రకారం ఏందంటే 2025 తోటి కంపేర్ చేస్తే 2026 లోపల కొంచెం లేట్ అయింది అకాడమిక్ ఇయర్ అనేది. ఓకేనా. సో, నోటిఫికేషన్ లేట్ రావడము, ఈ అప్లికేషన్స్ మళ్ళా ఎక్స్‌టెండ్ చేయడం ఇట్లా అయిందన్నట్టు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఎక్స్‌టెండ్ అయితదా కాదా అని చెప్పి మనం ఫర్దర్‌గా చూద్దాం. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే మాత్రం ఆ ఎక్స్‌టెన్షన్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్టింగ్ టైమ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. సో, మరి ఎప్పుడు రిలీజ్ అయితది అనంటే ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైమ్ అంతా అయిపోయిన తర్వాత ఓకేనా. వితిన్ 1 వీక్. ఓకేనా. సో, వితిన్ 1 వీక్ ఆఫ్ టైమ్ లోపల మనకు రిలీజ్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైమ్ అయిపోయిన తర్వాత వితిన్ 1 వీక్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. సో, ఈ 1 వీక్‌లో వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే 1 వీక్ లోపే ఓకేనా. సో, ఏం చేస్తారు కదా అంటే ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనకు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఫేజ్ 2 విషయానికొస్తే మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు మరే అనంటే ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ అనేది రాదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా మనకి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యి మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయనోళ్ళు కూడా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయ్యి మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకున్న ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా ఇప్పటివరకు నేను ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేదు. ఫేజ్ 2 లోపల నేను అప్లికేషన్ పెట్టుకుంటా అనుకున్నోళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇంకొకటి ఏంది కదా అంటే సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఉంటారు చూసినావా, మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారా ఇయ్యరా అని చెప్పి చూడాలి. సో, ఫర్దర్‌గా ఏదన్నా అప్డేట్ వస్తే నేను డెఫినిట్‌గా చెప్తా. ఓకేనా. సో, మనం ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసి మాట్లాడుకుందాం. అండ్ మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1 లోపల అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. వీళ్ళు డైరెక్ట్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా సరే, ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ సీట్ రాకపోయినా సరే వాళ్ళేందంటే డైరెక్ట్ ఏదైతే ఈ ఫేజ్ 2 ఉందో ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయవచ్చు వితౌట్ అప్లయింగ్, వితౌట్ ఫీ పేమెంట్. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల మీరు పార్టిసిపేట్ చేసిర్రు. మీరు ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా చేయొచ్చు. ఎట్లాంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. ఓకేనా. సో, ఇది ఫేజ్ 2కి సంబంధించి
సో, మనకు రిపోర్టింగ్ టైమ్ అయిపోయిన తర్వాత వితిన్ 1 వీక్ మనకు ఫేజ్ 2కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయితది. సో, ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టైమ్ ఇస్తారు కొత్త వాళ్ళ కోసము. అండ్ అదే టైం లోపల ఆల్రెడీ ఎవరైతే ఫేజ్ 1 లోపల అప్లికేషన్ చేసుకొని సీట్ రాలేదో వాళ్ళు, సీట్ వచ్చి మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతది. సో, ఫేజ్ 1లో సీట్ రాని ప్రతి ఒక్కరికి నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే అడ్వైస్ ఏందంటే, మీ మార్కులకి ఓకేనా. సో, మీ మార్కులకి అండ్ దాంతో పాటుగా మీకొచ్చిన అంటే మీరిచ్చిన ఆప్షన్స్‌కి ఓకేనా. మీరిచ్చిన వెబ్ ఆప్షన్‌లకి, మీ మార్కులకి సెట్ కాలే అన్నట్టు. ఓకేనా. మీ మార్కులు తక్కువున్నాయి. మీరిచ్చిన వెబ్ ఆప్షన్‌లు కూడా తక్కువున్నాయి. కాబట్టి మీరేం చేయాలి ఫేజ్ 2 లోపలైనా కూడా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి టు గెట్ ఎ సీట్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా కూడా తెలంగాణ ఐటీఐ అడ్మిషన్‌కి సంబంధించి మనం వీడియోస్ అయితే చేసుకుందాం. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.